హాయ్ హలో నమస్తే. నేను మీ ఫణికిషోర్ శర్మ. చాలా రోజులైంది మళ్ళీ నేను మీ ముందుకు రావడానికి. చాలా సమయం ఏర్పడింది. కార్తీక మాసం వల్ల కావచ్చు, కాస్త కార్యక్రమాల హడావుడి వల్ల ఇప్పటివరకు నేను వీడియోలు చేయడం తగ్గించాను. ఇక మీద నుంచి రెగ్యులర్గా వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో మీరు కూడా ఒక్కసారి చూద్దరు. కానీ ఈ వెనకాల సీనరీ చూస్తే మీకు అందరికీ కూడా గుర్తుకొస్తుంది నేను ఎక్కడున్నాను. ఇప్పటికే కొంతమందికి గుర్తొచ్చుండాలి. దీన్ని ఇంకా మీకు తెలిసే ప్రయత్నం చేస్తా. ఇదిగో విశాఖపట్నం రామకృష్ణ బీచ్లో ఉన్నాను. సాయంత్రం పూట ఎంతో ఆహ్లాదకరంగా ఉంది చూడండి. ఒక పక్క అస్తమించడానికి సిద్ధంగా ఉన్న సూర్యుడు, మరో పక్క ఎంతో ఆహ్లాదంగా రామకృష్ణ బీచ్. చాలా ఏళ్ళయింది నేను విశాఖపట్నం బీచ్కి వచ్చి. ఎంతోమంది ఆహ్లాదంగా ఆడుతున్నారు వీళ్ళతో. చిన్న పని మీద విశాఖపట్నం రావడం జరిగింది. దానివల్ల ఉదయం అంతా పనితో సరిపోయింది. ఆ పని అంతా చూసుకుని సాయంత్రం ఒక్కసారి, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా విశాఖపట్నానికి, అందుకని ఒక్కసారి విశాఖపట్నం బీచ్కి వచ్చాను. మనసుకు మటుకు చాలా ఎంతో ఆనందంగా ఉంది ఈ విశాఖపట్నం బీచ్ని చూసి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం ఇక్కడే విశాఖపట్నం ఆర్కే బీచ్లో 11 రోజుల పాటు కార్యక్రమం నిమిత్తం ఇక్కడ వైజాగ్లోనే ఉండడం జరిగింది. రాత్రిపూట ఈ సముద్రపు హోరు గాలి ఎంతో మనసుకు ఆనందాన్ని ఇచ్చేవి. చల్లటి గాలి వేస్తూ ఉండేది. అవన్నీ కొన్ని మధురానుభూతులు. చూడండి ఎంతమంది ఎంత ఉత్సాహంగా ఆటలాడుకుంటూ చక్కగా ఎంత ప్రశాంతంగా ఉన్నారు అందరూ కూడా. ఇదిగో అది నోవోటెల్ కనిపిస్తోందంతా కూడా ఆర్కే బీచ్ సర్కిల్. చూడండి సంధ్యా సమయంలో ఈ సముద్రం యొక్క హోరు గాలి, ఈ శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది. నాకు కూడా ట్రైన్కి సమయం అయ్యేటట్టుంది కాబట్టి కాసేపు ఉండి ఇక రూమ్కి వెళ్ళిపోయి బ్యాగ్ సర్దేసుకొని నేను కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో కలుద్దాం. ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలనిపిస్తోంది. ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. మటుకు చెప్పే కదా నా ఫేవరెట్ బీచ్ల్లో ఆర్కే బీచ్ కూడా ఒకటి. ఇక ఎంత ఉంటే ట్రైన్ టైం అయిపోతుంది కాబట్టి తొందరగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మిమ్మల్ని రైల్వే స్టేషన్లో కలిసే ప్రయత్నం చేస్తాను.